హలో హాయ్ వెల్కమ్ టు శివగంగా టారో అండి. ఓకే అండి, బాగున్నారా అందరూ? ఓకే, ఎలా ఉన్నారో మరి, బాగున్నారో ఎలా ఉన్నారో నాకు తెలీదు. ఎలా ఉన్నారో కనీసం కామెంట్లోనన్నా లైక్స్ అయితే ఇస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, నా వీడియో చూస్తున్నారు అందరూ. చాలా బాగా నా వీడియోస్ని చూస్తున్నారు, నాకు వాచింగ్ టైం తెలుస్తుంది. ఓకే, మనకి ఈరోజు ఇంతకుముందు కొత్తగా చేస్తున్నానని చెప్పాను కదా, ఏంజల్ కార్డ్స్ మొన్నటి వరకు లేవు, ఇప్పుడు వచ్చాయి. ఈరోజు ఏంజల్ కార్డ్స్ కూడా చెప్తాను, ఓకేనా అండి? ఏంజల్ కార్డ్స్ కూడా ఈరోజు చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఏమంటారు, మరి నేను 1 డే 2 డే అవుతుందండి. కొంచెం నాకు చెప్పాను కదండి, ఎవరికైనా పర్సనల్ రీడింగ్ ఇస్తే కొంచెం మాకు నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, నెగిటివ్ అనేది ఉంటుంది. అందుకోసమే కొంచెం ఆరోగ్యం అట్లా ఉంటుంది అని ఆ విషయంలో కొంచెం సిక్ అయినా కాబట్టి చేయలేదు. అందుకే మేము ముందుకు మళ్ళీ వచ్చిన. ఓకే, ఈరోజు మన కంటెంట్ వచ్చేసి ఏంటంటే, త్వరలో మీ లైఫ్లోకి వచ్చే మీ పార్ట్నర్ పైన మీ పైన ఏం సోంచాయిస్తున్నారు, యూనివర్స్ గైడెన్స్ ఏంటి చూద్దామా? అర్థమైందా అండి? మళ్ళీ ఒకసారి రివీల్ చేస్తా చూడండి. త్వరలో మీ లైఫ్లోకి వచ్చే మీ పార్ట్నర్ మీపై ఏం సోంచాయిస్తున్నారు, యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఓకేనా, యూనివర్స్ గైడెన్స్ ఏంటి చూద్దామా? ఇదే అండి ఈరోజు మన కంటెంట్ వచ్చేసి. ఓకే, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా అమ్మవారి ఆశీస్సులతోటి, ఆ శివయ్య ఆశీస్సులతోటి చూసే ఒక యూనివర్స్కి, యుఎస్కి ప్రతి ఒక్కరికి కూడా నేను చేసే ప్రతి ఒక్క వీడియో చాలా బాగా కనెక్ట్ కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ దేవుని నేను వేడుకుంటున్నాను. అందరి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. నా ఎనిమీస్కి, నా ఫ్రెండ్స్కి, నన్ను ఆదరించే వాళ్ళకి, నా వీడియో చూసే వాళ్ళకి, చూడని వాళ్ళకి, లైక్స్ ఇచ్చే వాళ్ళకి, కామెంట్స్ ఇచ్చే వాళ్ళకి, ఇవ్వని వాళ్ళకి, ఆమె కావచ్చు అతని కావచ్చు, ప్రతి ఒక్కరికి, నా మీద కోపంగా ఉన్నవారికి కూడా శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నేను ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. మా అమ్మవారిని కూడా వేడుకుంటున్నాను. ఓకేనా అండి? కార్డ్స్ షఫల్ చేస్తాను. ఓకే, కార్డ్స్ షఫల్ చేస్తున్నా, చూసుకోండి మరి, చూడండి. ఓకే, మరి ఏంటండి ఈరోజు కర్రీ చెప్పండి. కనీసం కామెంట్స్లలోనన్నా మాట్లాడండి. మీకు ఫోన్ నంబర్ పెడుతున్నాను. పర్సనల్ రీడింగ్ అవసరమైతే 30%, 40%, 100% కూడా ఖచ్చితంగా మీకు రిజల్ట్ అవుతుందండి, కాదని కాదు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. వీడియో ఏంటి స్కిప్ చేయకుండా చూడాలి. చూసే కానీ ఆ వీడియో మీకు అర్థం కాదు, అప్పుడు అర్థమవుతుంది కదా. ఆ చూసేవాళ్ళు మీరైతే మీ మనసులో ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో. అర్థమైన తర్వాత 30%, 40%, 100% రిజల్ట్ అవుతుంది. ఈ వీడియో ఎవరికైతే రిజల్ట్ అవుతుందో వాళ్ళకే సొంతం. ఓకేనా అండి? మీకు ఎంతవరకు రిజల్ట్ అయినా కానీ నాకు కామెంట్ రూపంలో చెప్పొచ్చు, కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే కూడా తీసుకోవచ్చండి. మనీ ఛార్జబుల్ అవుతుంది, కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుందండి. సరేనా అండి? దయచేసి నా మాట విని మీకు ఎవరికైనా కనెక్ట్ అయితే పర్సనల్ రీడింగ్ తీసుకోండి కదా, మీకు ఇంకా బెటర్గా ఉంటుంది కదా, ఇంకా మంచి లైఫ్ బెటర్గా ఉంటుంది. మీకు ఏదైనా మంచి జరిగేది ఉంటే కూడా కొన్ని శకునాల వల్ల చెడు జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాంటి చెడుని దూరం చేసుకోవాలని మీ మనసులో ఎందుకు అనిపిస్తలేదు? ఏందండి, డబ్బు ఖర్చు అయిపోతే అని ఆలోచిస్తున్నారా? డబ్బు ఏముందండి, ఈరోజు ఖర్చు అవుతుంది, రేపు వస్తుంది. మంచి మాట, మానవత్వము, మనసు ఇలాంటివి ఎలా దొరుకుతాయండి? ఎన్ని పెట్టినా, కోట్లు పెట్టినా కొనలేనిది ఆరోగ్యము, ఒక మంచి మనసు, నలుగురిలో ఉండే పేరు ప్రతిష్టలు, ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవడం చాలా కష్టమండో. ఏమంటారు అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, ఫ్రెండ్స్ అందరు వింటున్నారా? దయచేసి జరా నేను చెప్పినవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని సోంచాయించుకుంటానో ఎట్లనో మరి మీరు మీ లైఫ్ కోసం మరి ఏంది ముందు స్టెప్ ఏంది, మరి మీ లైఫ్ ఏంది, మరి ఏంటి, పిల్లలు అయితే ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆర్ ఎవరికైనా కావచ్చు అండి. ప్రతి ఒక్కరికి, లవర్స్కి కానీ, విడిపోయిన వాళ్ళకి, కలిసి ఉండే వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది 100% నేను అనుకుంటున్నాను. ఓకే, ఆ శివయ్య ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. ఓకే, కార్డ్స్ షఫల్ చేశాను. ఓకే, మరి నేను కార్డ్స్ ఇస్తున్నానండి, చూడండి. ఓకే, ఓం నమ శివాయ. ఓకేనా? ఓం నమ శివాయ. ఓం మా అమ్మవారి ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి. ఇంకేంటి,
ఏమంటారు, మహంకాళి అంటే చాలా పెద్ద దేవుడు. అది మీకు తెలిసిన వరకు అయితే అందరికంటే పెద్ద అమ్మవారు. ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మీ అందరికీ ఖచ్చితంగా ఉండాలి. మీ అందరికీ ఆ అమ్మవారి దీవెనలు కృపతోటి ఆ శివయ్య ఆశీస్సులతోటి నేను చేసే ఒక ఏమంటారు, నేను ఇచ్చే ఒక యూనివర్స్ గైడెన్స్ మీకు ఖచ్చితంగా అందరికీ ఖచ్చితంగా వర్తించాలని ఈ వీడియో మీకోసమే స్పెషల్గా చేస్తున్నానండి. మీ అందరికీ కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. లైక్స్ కామెంట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఓకేనా? కార్డ్స్ ఇస్తున్నాను. ఓం నమ శివాయ, హర హర బోలో బోలో శివశంకర, ఓం బద్రీనాథ్, ఓం శివశంకర, ఓం అర్ధనాథీశ్వర, ఓం మహంకాళి, ఓం నీలకంఠేశ్వర, ఓం పరమేశ్వర, ఓం శివశంకరయ్య, ఓం వైకుంఠేశ్వర, ఓం నమ శివాయ. ఇంకా ఏమున్నాయండి దేవుళ్ళ పేర్లు? ఓం జై కనకదుర్గామాత, ఓం మహంకాళి. ఓకేనా? మీ అందరి ఇష్ట దైవాలు ఏంటో నాకు తెలియదు, అయినా నేను తీస్తున్నాను. ఓకే. హర బోలా శివశంకర. ఎందుకంటే బోలా శంకరుడు కదండి. మనం ఏది అడిగినా కోపంతో అడిగినా ఎట్లా అడిగినా అప్పుడే కోపడతాడు, అప్పటి దగ్గర తీసుకుంటాడు మన శివయ్య. ఖచ్చితంగా ఆ శివయ్యను నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఖచ్చితంగా బాగుపడతారు, ఎదుగుతారు. ఓకేనా అండి? మీరు ఏమంటారు, కొంచెం కూడా అంటే మీరు శివయ్యను నమ్ముకున్న భక్తులైతే ఇప్పటివరకు చాలామంది ఎదిగారు అనేది మాత్రం చెప్పగలను. అమ్మవారిని నమ్ముకున్న ఎదిగారు. శివయ్య కూడా దేవుడు అని కాదు, ప్రతి ఒక్కరు కూడా దేవుళ్ళే. ఓకేనా? అర్థమవుతుందనండి? ఓకే. సకల కోటి సర్వజన సుఖినో భవంతు. అందరికీ ఖచ్చితంగా నేను తీసే ఈ వీడియో ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే. కార్డ్స్ షఫల్ అయిపోయినాయి. ఓకే, నేను ఇవి తీసేసి పక్కకు పెట్టుకుంటున్నాను. ఓకే, ఇంట్లోకి వెళ్ళి బాటమ్ ఆఫ్ ద డెక్ ఒకటి అయితే తీస్తానండి. అది ఎట్లా వస్తుందో మనకు తెలీదు, మధ్యలోకి వెళ్ళి తీస్తున్నా చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకే అండి, తీసాను. ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఓకే. అయితే త్వరలో మీ లైఫ్లోకి వచ్చే మీ పార్ట్నర్ మీపై ఏం సోంచాయిస్తున్నాడు, యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంది? ఓకే. 1 2 ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓకే. అబ్బా, ఏమన్నా వస్తున్నాయండి కార్డులు? ఇక మస్తు వస్తున్నాయి కార్డ్స్ అయితే. ఓకే అండి, స్టార్టింగ్లోనే ఇగోండి, నిజంగా చెప్తున్నా, స్టార్టింగ్లో ఖచ్చితంగా ఇది మ్యారేజ్ కార్డు అనేది వచ్చిందండి. సెలబ్రేషన్ కార్డు, మ్యారేజ్ కార్డు. అంటే మీరు చూసే వాళ్ళు ఎవరో కానీ ఆల్మోస్ట్ మీకు మ్యారేజ్ అయ్యే ఉంటుందండి. ఇది పెళ్ళైన వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది. లేదంటే మ్యారేజ్ చేసుకుందాము అనుకున్న వాళ్ళకు వర్తిస్తుంది. పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళకు వర్తిస్తుంది. పెళ్లి చేసుకొని వేరేగా ఉంటూ వేరే రిలేషన్లో ఉండే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓకేనా అండి? మ్యారేజ్ కార్డ్ అయితే వచ్చింది. అయితే ఈ పెళ్ళైతే అయింది సరే, పెళ్ళైన తర్వాత వాళ్ళు చాలా బడన్ ఫేస్ చేస్తున్నారండి. మోయలేనంత బరువులను మోస్తున్నాడు. చాలా బడన్ అంటే బడన్ మోస్తున్నారు. వాళ్ళు చాలా స్ట్రబుల్ అవుతున్నారు. తలకు మించిన భారాన్ని అయితే ఎత్తుకుంటున్నారండి. తను మోయలేనంత బరువుని ఇంకా ఎక్కువగా ఎత్తుకుంటున్నాడు. ఎందుకు అంటే ఫ్యామిలీ కోసం. ఓకేనా అండి? అయితే మీ ఇద్దరి మధ్యలో, ఓకే, మీ ఇద్దరి మధ్యలో భార్య భర్తలా అయితే లవర్సా మరి ఇంకేంటి నాకు తెలీదు. ఆమె కావచ్చు, అతను కావచ్చు, ఇద్దరి మధ్యలో పొంగి పొరలేంత ప్రేమ ఉంది, లేదని నేను చెప్పట్లేదు. పెళ్ళి ఓకే, మీకోసం బడన్ ఫేస్ చేస్తున్నాడు, ఓకే, ఆమె కావచ్చు, అతను కావచ్చు. కానీ ఇద్దరి మధ్యలో గొడవలు అయితే జరుగుతున్నాయండి. ఆ గొడవలు జరుగుతున్నాయి, మళ్ళీ కలుస్తున్నారు, జరుగుతున్నాయి. అమ్మ వాళ్ళ ఇంటికి పోతుర్రా, మరి చుట్టాల ఇంటికి పోతుర్రా, ఎట్లా స్టే చేస్తున్నారు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తురా వస్తురా ఏంటి అనేది తెలీదు. గొడవలు జరుగుతున్నాయి, మళ్ళీ కలుస్తున్నారు. ఓకేనా అండి?
గొడవలు జరుగుతున్నాయి, మళ్ళీ కలుస్తున్నారు. ఓకే. ఇదేంటంటే మీకోసం వేచి చూస్తున్నారు. అంటే గొడవలు జరుగుతున్నా కూడా మీ ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంట్లో కానీ బయట కానీ మీ కాల్ ఆర్ మెసేజ్ కానీ ప్రతి ఒక్కదానికి వెయిట్ చేసే ప్రతి ఒక్కరు కూడా మీకోసం చాలా చాలా ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇగో ఇక్కడ కూడా వచ్చిందండి, ఆమె కావచ్చు అతను కావచ్చు ఖచ్చితంగా మీకోసమే ఎదురు చూస్తున్నారు. ఇది ఎంతలా అంటే అంతలాగా ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించుకున్న వ్యక్తులు ఉన్నారు, ప్రేమించుకొని పెళ్లి చేసుకునే వ్యక్తులు ఉన్నారు. ఇందులో అందరూ కనిపిస్తున్నారండి. ఓకేనా. ఇద్దరు కూడా సేమ్ యాంగిల్లో ఒకే రకంగా ఆలోచిస్తున్నారండి. ఓకేనా. ఇగో ఏమంటారు, మంచిగా ఒక రాణిలా కూర్చొని అంటే ఒక ఎట్లా మరి ఇంతగా ఆలోచిస్తున్నా, నా పర్సన్ ఏంది, ఆమె కావచ్చు అతను కావచ్చు ఇంతగా స్ట్రబుల్ అవుతున్నా, ఇంత బర్డన్ ఫేస్ చేస్తున్నా, తను ఎందుకు అర్థం చేసుకుంటలేదు అనే ఒక చిన్న డౌటు ఆయన మనసులో ఉండిపోయి ఏంది అని బిత్తిరిపోయి బాగా ఆలోచిస్తూ సోంచా ఇస్తూ ఉన్నారండి. ఓకేనా. ఇగో ఇక్కడ చూడు హార్ట్ బ్రేకింగ్ కార్డు కూడా వచ్చింది. హార్ట్ బ్రేకింగ్ కార్డు వచ్చిందండి. నిజంగా చెప్తున్నా, మీ మధ్యలో ఎవరో థర్డ్ పార్టీ ఎవరైనా మూడో వ్యక్తి అంటే థర్డ్ పార్టీ పర్సన్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందని నాకు అనిపిస్తుంది. అందువల్లనే అయితే పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించవచ్చు, పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించిన తర్వాతైనా మిమ్మల్ని పెళ్లి చేసుకొని ఉండాలి, లేకపోతే పెళ్ళి చేసుకున్న తర్వాతనైనా ఎవరినైనా దగ్గర తీసుకొని ఉండాలి, లేకపోతే ఫ్రెండ్స్ అయితే ఇంకా మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా వచ్చి ఉండాలి, ఫ్యామిలీ అంటే లవర్స్ అయితే మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా వచ్చి ఉండాలి, లవర్స్ అయితే విడిపోతే దగ్గర ఛాన్స్ ఉంది, దగ్గర అయిన వాళ్ళైతే విడిపోయిన వాళ్ళ మధ్యలో విడిపోవడానికి ఇంకొక వ్యక్తి కారణమై ఉండాలి, ఇంకొకరు జలసీగా ఫీల్ అయ్యి లవర్స్ని కూడా విడగొట్టే వాళ్ళైతే కనిపిస్తున్నారు ఇక్కడ హార్ట్ బ్రేకింగ్. మిమ్మల్ని ఇక్కడ చూడండి, మిమ్మల్నే కావాలనుకొని ఎంతో ఎంతో వేచి చూస్తూ ఎంతో ఇట్లా దీర్ఘమైనంగా ఆలోచిస్తూ బడన్ పేజ్ చేస్తూ ఇవన్నీ ఆలోచిస్తూ ఈ పడిపోయిన అంటే మిమ్మల్ని మాత్రమే చూజ్ చేసుకుంటున్నాడు, మిమ్మల్ని మీకోసం మాత్రమే ఆలోచిస్తున్నాడే తప్ప వెనకున్న మీ ప్రపోజల్స్ ఉన్నాయండి, తనకి థర్డ్ పార్టీ ప్రపోజల్స్ ఉన్నాయి, వెనకున్న వాటి కోసం చూడట్లేదు. ఎందుకంటే అతనికి అవసరం లేదు. ఈ పడిపోయిన వాటిని నేను ఎలా నేను పుషప్ అంటే ఎలా తీసుకోవాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఈ పడిపోయిన వాటిని నిలబెట్టి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చి మంచి ఫ్యామిలీ లాగా గుడ్ విల్ అంటే తన లైఫ్లో ఒక మంచి లేడీస్ కావచ్చు, భర్త కావచ్చు, ఒక భర్త కోసం భార్య తపన పడుతుంది, భార్య కోసం భర్త తపన పడుతుంది, లవర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు మాత్రము ఈ పడిపోయిన వాటిని ఎందుకు అంటే వాళ్ళు నిజంగా నిలబెట్టడానికి అయితే చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రయత్నాలలో ఒక మీకోసము మీకు ఏంటంటే ఒక పెంటికల్ అంటే మీకు ఒక ప్రపోజల్ అనేది చేస్తున్నారు. అంటే నిజంగానే అంటే ఇప్పుడు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి కదా, ఎందుకు మనం అని కాంప్రమైజ్ అయిదాము, ఇట్లాంటి గొడవలు వద్దు, నీకు ఎందుకు మనస్పర్ధలు వస్తున్నాయి, చిటికి మాటికి అనుమానాలు అలాంటివి అదేం పెట్టుకోకు, అట్లా కాదు ఇట్లా కాదని మీరు ఎంత నిరూపించుకున్నా వాళ్ళు నమ్మట్లేదని అనిపిస్తుంది. దానికోసం నమ్మిద్దాము మరి అని నటించట్లేదు, నిజంగా జెన్యున్గా అయితే మీకోసము ప్రపోజ్ చేయడానికి వస్తున్నారు. ఓకేనా. మీకు ప్రపోజ్ తర్వాత ఈ కార్డు వచ్చిందండి, మీ మీద పొంగి పొరిలిపోతుందండి ప్రేమ అయితే 100% చాలా చాలా ప్రేమ ఉంది, మీ మీద చాలా ప్రేమ ఉంది, పొంగిపోతుంది. చాలా వరకు అయితే వేరే థర్డ్ పర్సన్కి చాయిస్ అయితే లేదు, ఇచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు, మీకైతే ఇచ్చే అవకాశాలే ఉన్నాయి, థర్డ్ పర్సన్కి ఛాన్స్ లేదు. మీ లైఫ్లో అంటే బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, ఎట్లా కానీ లేవండి. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దరిదాపలకు రాకుండా కూడా చూసుకుంటున్నారు. ఈ ప్రేమ అనేది మీ మీద వ్యక్తపరచడానికి ఈ ప్రపోజల్ కార్డు తోటి వచ్చింది, దాని తర్వాత ప్రేమ కార్డు వచ్చింది. ఓకేనా. ఇగో ఈ కార్డు కూడా వచ్చిందండి, ఇది కూడా ప్రేమ కార్డే అండి. మీ మీద అంటే మామూలుగా లేదండి, ఒక రేంజ్లు ఉందండి. మీ ప్రేమకైతే ఇంకా ఈ ఫిదా అయిపోవాలి. అసలు ఈ కార్డ్స్ అయితే మామూలుగా రాలేవి, వీడియో ఎవరు చూస్తారో కానీ అలాగైతే ఫుల్ఫిల్మెంట్ లైఫ్ అయితే ఉంటుంది. ఇగో చూడండి, జడ్జెస్ అంటే జస్టిస్ నాకు న్యాయం కావాలి అని అడుగుతున్నారు, నాకు న్యాయం కావాలి అంటే ఇంత ప్రేమ ఉంది, ఓకే నేను నమ్ముతున్నాను, కానీ ఎవరో చెప్పుడు మాటలు పట్టుకొని ఏదో ఒకటి అనుకున్నారు కదా అండి, అలాంటి ఏం అనుకోకండి, చెప్పుడు మాటలు వినకండి, దయచేసి చెప్పుడు మాటలు వినకండి, చెప్పుడు మాటలు వింటే చెడిపోయేది మీరే,
ఇలా చెప్పుడు మాటలు విని మనం పోయి వెళ్ళేసరికి వచ్చేసరికి ఇల్లు కాలిపోయే సమస్యలు వస్తాయండి. అలాంటి పరిస్థితి దయచేసి తెచ్చుకోకండి. ఇక్కడ జస్టిస్ న్యాయం కావాలని కోరుతుర్రు. మీరు ఎవరు ఆమె కావచ్చు అతను కావచ్చు, మంచి లైఫ్, మంచి ఫ్యూచర్, మంచి అన్నీ ఉన్నాయి. ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా సరే కానీ మీరు వాళ్ళకి ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. అంటే వాళ్ళు మిమ్మల్ని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నా కానీ మీరు అంత ఛాన్స్ ఇవ్వట్లేదండి. మీకే సాటి, మీకు మీరే మీ ఇంటి వాళ్ళు మీరే అనుకొని అన్నీ జీవిస్తున్నారు. ఓకేనా అండి. ఇంకొకటి ఏంటంటే యాంగిల్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. అంటే తలకిందులుగా తపస్సు చేస్తున్నారు. అంటే ఏంది థర్డ్ పర్సన్, నేను ఎంత వద్దన్నా నా వెనకాలే పడుతుంది, ఇంకెవరు దొరకట్లేదా, నేనే దొరకైనా అని చాలా సోంచాయిస్తున్నారండి. పక్కా ఎత్తున్న సోంచాయిస్తున్నారు. ఇది ఏంజల్ కార్డ్స్లలో కూడా చూసినని చెప్తాను అండి. ఓకేనా అండి. కొంచెం సోంచాయిస్తున్నారండి, జగులవుతున్నారు, సోంచాయిస్తున్నారు. ఇంకా ఏంటంటే మీకు యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది. ఏమని అంటే ఇవన్నీ ట్రూ, నమ్మండి, మీకు నిజమే, ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా. ఏమని అంటే ఇప్పుడు చెప్పినాయని నిజాలే, మీ లైఫ్లో ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఈ లైఫ్ అనేది మీకు మళ్ళీ మళ్ళీ రాదు. ఒక జన్మ వచ్చిందంటే మళ్ళీ జన్మ రావడానికి ఎన్నో జన్మలు ఎత్తాలి. ఉన్న జన్మలే సరిపోతాయండి. ఇంకా మళ్ళీ మళ్ళీ కొత్త జన్మలు ఎందుకు మనకు, అవసరమా? ఉన్న జన్మల్ని మంచిగా హ్యాపీ లైఫ్, మంచిగా ఉన్న పిల్లలా లేకపోతే వైఫా ఏందో, ఫ్రెండ్సో లవర్సో ఏందో, మంచిగా దోస్తులో బీస్తులో ఏదో హ్యాపీగా గడిపేయకనట ఈ ఉన్న జీవితాన్ని మంచిగా చూసుకోరంటే లే జీవితాన్ని కొత్త 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 సమస్యలు కొని తెచ్చుకునే ప్రయత్నాలు చేయకండి. దయచేసి స్నేహ పటేల్ నమ్మండి, ఇస్ ట్రూ అండి. ఓకేనా. ఈ కార్డ్స్ తీసేస్తున్నాను. మళ్ళీ నేను కొంచెం ఏంజల్ కార్డ్స్ అవి చూస్తాను, చెప్తాను. ఓకేనా అండి. అర్థమవుతుందా? ఏంజల్ కార్డ్స్ ఇస్తానండి ఈరోజు. ఓకే, ఏంజల్ కార్డ్స్ షఫల్ చేస్తాను. ఓకే, ఇంకా ఏంటండి సైలెంట్ ఉన్నాను అనుకోవద్దు. సో ఏంజల్ కార్డ్స్ వస్తుంది, నేను తీశాను. ఓకే అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమంటారు, యూనివర్స్ గైడెన్స్ ప్లీజ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్, యూనివర్స్ గైడెన్స్ ప్లీజ్, యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఓం నమ శివాయ. అమ్మవారి ఆశీస్సులతోటి అందరికీ మంచిగా రావాలని నేను కోరుకుంటున్నాను. యూనివర్స్ గ్రాటిట్యూడ్. ఓకేనా అండి. ఓకే అండి. బిలీవ్ మీ అంటే ఇవన్నీ మీరు నమ్మొచ్చు. ఓకేనా అండి. నేను చెప్పిన అని నిజాలే, మీరు నమ్మండి. ఓకేనా అండి. ఓకే, రెడీ. ఓకే, యు ఆర్ రెడీ అంటే మీరు రెడీగా ఉన్నారా అంటే ఏంటి, ఈ చెప్పిన అని నిజాలే అంటే మీరు ముందడుగేసి గొడవలకు దారి తీయకుండా అంటే బాగుండి మీరు రెడీగా ఉండండి అని చెప్తున్నారండి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అండి. ఓకే, అబర్స్నెస్ అంటే ఏంటంటే వాస్తవానికి చాలా ఏమంటారు, ఇట్లా తనను తానుగా ఏమంటారు అన్నిటినీ ఇట్లా తన లోపలనే దాచిపెట్టుకుంటున్నారు, అన్నీ ఇచ్చేస్తున్నారు. అంటే చెప్పాలా వద్దా, నేనే ముందుకు ఎందుకు అడిగేయాలని అతను కావచ్చు ఆమె కావచ్చు అనుకుంటున్నారు. ఇదండి. ఓకే అండి. ఓకే, బిగ్ హ్యాపీ కింగ్స్ అండి. ఓకే అండి, మంచి సెలబ్రేషన్ అండి, హ్యాపీగా లైఫ్ మంచి సెలబ్రేషన్ అయితే ఉంది. ఓకే, ఓకే అండి. ఏంటి ఇది, క్లోజ్ నౌ డైరెక్టర్స్ అంటే ఏంటి అంటే మిమ్మల్ని మంచిగా క్లోజ్గా ఉండి మీతో ఎక్కడికైనా వెళ్ళి మీకు ఏదైనా మంచిగా ప్రదేశాలు చూపించాలని మాత్రం అనుకుంటున్నారండి. మీకైతే బయటకి ఎక్కడైనా తీసుకెళ్ళి మంచిగా మీకు మంచి చూసుకోవాలని మాత్రము అనుకుంటున్నారు. ఈ కార్డ్స్ కొత్తవి అండి, అందుకే అతుక్కుపోయినట్టునే వెళ్తున్నాయి. వెయిట్ అంటే టైం పడుతుంది, అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సమస్యలకు మీరు దగ్గర కావడానికి కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేయండి. ఓకేనా అండి. దయచేసి అర్థం చేసుకోండి, వెయిట్ చేయండి.
అన్నయ్యలు, అక్కలు, చెల్లెలు, దోస్తులు జర మంచిగా ఉండండి. ట్యాగ్ టు యాక్టెడ్ అంటే ఇప్పుడు మీతోటి మాట్లాడడానికి ముందుకు వస్తున్నారండి. ఓకేనా అండి? మంచి టైం ఉంది. టైం తర్వాత మంచిగా ప్రిన్సెస్ అంటే మీరు మంచి ఒక రాణిలాగా అండి. అర్థమవుతుందండి? ప్రిన్సెస్ టీ మీటింగ్ ఓకేనా? మీరు ఒక రాణిలాగా వాళ్ళకి ఏంజల్ లాగా ఉన్నారండి లైఫ్లో. ఓకే అండి. ఐ ట్రస్ట్ నమ్మండి అంటే చెప్పినవి నమ్మమని చెప్తున్నారండి. ఇప్పటి వరకు వీడియోలో చెప్పినవి నిజాలే నమ్మమని ఆ గాడ్ మనకు చెప్తున్నారు. ఓకేనా అండి? అంటే మీకు టైం అనేది వచ్చింది కదండి. కొంచెం టైం పడుతుంది. ద నెక్స్ట్ టైం మంత్స్లో ఇంకేదైనా ఒక మంత్ పట్టచ్చు, 15 days పట్టచ్చు, 1 week పట్టచ్చు. మీ మనసు ఎలా ఉంటే అలా, మీ మనసు ఎలా చెప్తే అలా. ఏమంటారు, ఈ కార్డు నిజంగా ఎక్సలెంట్ కార్డు వచ్చిందండి. ఓకే, మంచి కార్డు వచ్చిందండి. మీ జంట అయితే మంచి కలిసి ఉంటుంది, బాగా ఉంటారండి. మీరు వెయిట్ చేసిన తర్వాత కలిసి ఆ కలయిక మీకు చాలా అద్భుతమైనది. ఈ వెలకెట్టలేని బంధం అండి మీది. ద సోల్మేట్ కలెక్షన్. ఓకేనా అండి? లెట్ గో. ఓకేనా అండి? ఓకే అండి, కార్డ్స్ తీసినవి చాలు అని అనుకుంటున్నాను. ఎందుకో మరి మీకోసము నాకు మీరందరూ నాకు ఏమంటారు, నేను మీకు అడక్ట్ అయిపోయినా కదా. మీకోసం ఎన్ని కార్డులు తీసినా తక్కువనే అనిపిస్తుంది నాకు. ఇంకెంతసేపు చేసినా ఎన్ని కార్డులు తీసినా తక్కువనే అనిపిస్తుంది. అర్థమవుతుందా అండి? కాంప్రమైజ్మెంట్ వేరే వాళ్ళతోటి మాత్రం కాంప్రమైజ్మెంట్ మాత్రం కంపేర్ చేసుకోకండి. ఇతరులతో కంపేర్ చేసుకోకండి. మీకు మీరే హీరోయిన్, మీకు మీకే చాటి. ఓకేనా? ఈజ్ ట్రూ నమ్మండి. ట్రస్ట్ నమ్మండి. అర్థమవుతుందా? స్ట్రెంత్ కూడా పట్టుకుంటున్నారు. ట్రస్ట్ నేను చెప్పిన నమ్మండి దయచేసి. ఓకే, ఇంకా ఏంటి, అందరూ నిజంగా చెప్తున్నా తర్వాత కలిసే వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో చాలా బాగా ఏంజల్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేయబోతున్నారు. మంచి రోజులు అనేది మీకు వచ్చింది, మంచి టైం వస్తుంది. ఓకేనా? యువర్ అన్లక్కీ అంటే ఇప్పుడు మీ టైం బాగాలేదు. ఇప్పుడు మీ టైంలో బాగాలేదు అంటే నేను చెప్పాను కదా మీకు టైం వస్తుంది, మీ టైం కోసం మీరు వెయిట్ చేయండి అని చెప్పాను కదండి. అందుకే అన్లక్కీ అని వచ్చిందండి. చూసుకోండి, అన్లక్కీ అని వచ్చింది. చూసుకోండి, చూద్దాం. ఇంకొక కార్డు తీద్దాం. నో నీడ్ ఎవ్రీబడి అంటే మీరు ఎవరి కోసమైనా ఇట్లా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఎవ్రీబడి అంటే అందరూ, అంటే ఎవ్రీబడి అంటే మీకు తెలిసే కదా అండి. ఓకే అండి, మీ జంట పక్షులు ఓకే, సూపర్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ వచ్చింది. తర్వాత రాబోయే కాలంలో మీకు హ్యాపీ లైఫ్ ఉంటుంది. ఓకే, మీరు మంచి సెలబ్రేషన్స్, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు. మీరు ఎస్ కార్డ్ వచ్చిందండి. ఓకే, ఇవన్నిటికీ చెప్పినందుకు నాకు ఎస్ కార్డ్ వచ్చింది. మీరు ట్రూ నమ్ముతారని అనుకుంటున్నాను. చూడండి, ఎస్ కార్డ్ అయితే వచ్చింది. ఓకే, ఇంకేం లేదు. ఇంకేంజల్ కార్డ్స్ తీసేసాను. అర్థమైందా అండి? ఇక బోతమ్ ఆఫ్ ద డెక్ అయితే ఇది మీకోసము పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇది ఫైనల్ కార్డు, అది ఎస్ కార్డు. ఓకే అండి, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అయితే ఓకే అండి, ఏంజల్ కార్డ్స్ అయితే వచ్చాయండి, అందుకే నేను చేశాను. మీ కంటెంట్ మీకు ఎలా నచ్చింది, మీకు వీడియో కనెక్ట్ అయిందా లేదా, కొంచెం ప్లీజ్ అంటే నేను అడుక్కుంటున్నాను అని మాత్రం మీరు అనుకోవద్దు. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ నాకు ఇచ్చే కొంచెం మోటివేషన్ అవుతుంది. మీరు ఇచ్చే ఒక లైక్ కానీ కామెంట్ కానీ మీరు ఇచ్చే నాకు మంచి సపోర్ట్ అవుతుంది. నాకు ఇంకా మంచిగా మీకోసం మంచి వీడియోలు చేయాలి. మీకోసం మీరు మంచిగా వినాలి. మీకు ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు వీడియో ఓపెన్ చేసి కొంచెం మీరు పక్కన పెట్టుకోండి, హ్యాపీగా నిద్ర వచ్చేస్తుందండి. మీకు పర్సనల్ రీడింగ్ ఒకవేళ రిజనెట్ అయితే కావాలని అనుకుంటే 30%, 40%, 100% రిజనెట్ అయితే
స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. మనీ చార్జబుల్ అవుతుంది. పదే పదే చెప్తున్నాను అనుకోవద్దు. ఆ శివయ్య ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. అందరూ బాగా ఉండాలి, అందులోనే ఉండాలి. ఓకే, మీతో మీ స్నేహ పటేల్. ఓకే, బాయ్ అండి. మళ్ళీ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.